హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. ఇది రైస్, చపాతీ, రోటీకి చాలా మంచి కాంబినేషన్. ఇది మటన్ కంటే కూడా మంచి హెల్దీ కర్రీ అనమాట. ఇది చాలా ఈజీగా, చాలా సింపుల్గా, మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది ఎలానో చూసేద్దాము. నేను ఇక్కడ 1 కప్ మిల్ మేకర్ని తీసుకున్నాను. ఇవి చిన్న సైజ్ మిల్ మేకర్స్నే తీసేసుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక బౌల్లో ఒక 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ మిల్ మేకర్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఒక పొంగు వస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వీటిని ఒక స్టైనర్లోకి సపరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేరొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం తీసి సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనకు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉల్లిపాయ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నది మనం ఒక మిక్సీ జార్లోకి, నేనైతే ఇక్కడ డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మన ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తము మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం మిల్ మేకర్ని అందులో యాడ్ చేసుకొని ఆ మిల్ మేకర్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని సపరేట్గా మనం వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో 1 కప్పు టమాటాని యాడ్ చేసుకొని మెత్తటి గ్రేవీ చేసుకోవాలి. మెత్తగా గ్రేవీ అయింది. మనం ఈ మిల్ మేకర్లో 1.5 స్పూను కారం, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను ధనియాల పౌడరు, ఒక 3-4 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని ఇవి మొత్తము మనం మిల్ మేకర్కి పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అదే కడాయిలో మనం 1 స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకొని చిటపడలాడిన తర్వాత 3 లవంగాయలు, 3 యాలకులు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా గ్రేవీ మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం మనకి ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు ఉన్న తర్వాత మనం ఈ మిల్ మేకర్ని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం కూడా ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మిల్ మేకర్ మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ 1 కప్ వాటర్ని యాడ్ చేద్దాము. ఆ వాటర్లోని మనం ఈ బౌల్లో ఉన్న కొంచెం అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందులో కలిపేసుకుందాం. మీకు గ్రేవీ కావాలి అని అంటే యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ అయితే టేస్ట్ అనేది బాగుండదు అనమాట. ఈ విధంగా మనకి చిక్కబడే వరకు మనం బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారా, టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇందులో మనం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుందాం. ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కసూరి మేతి కొంచెం నలిపి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక గరం మసాలా వేసుకునేటట్టయితే ఈ టైంలో మనము గరం మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని ఆ గరం మసాలా మొత్తం బాగా పట్టే విధంగా బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం అయిపోయింది కదా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం ఈ కర్రీ అనేది చేసేసుకుందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.